గలతీలకు రాసిన పత్రికకు ఉన్నటువంటి విశేషణం ఏమిటి అంటే, ఈ పత్రిక ఎందుకు రాయబడింది అంటే సంఘాన్ని సంస్కరించటానికి రాయబడినటువంటి పత్రికగా ఇది కనిపిస్తా ఉంటది మనకు. సంఘమును సంస్కరించటానికి రాశారు ఈ పత్రికను. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ఈ సంఘ సంస్కరణ మనకు మొదలైనట్టు కనిపిస్తుంది. ఇది మొదటి శతాబ్దంలో రాయబడినప్పటికీ ఇది అలా 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 పోరాటంలో వచ్చినప్పుడు పరిపూర్ణమైనటువంటి సంఘ సంస్కరణ మనకి మొదటి శతాబ్దంలో కనిపించకపోగా 15వ శతాబ్దంకి వచ్చేసరికి చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. దీనికి కొంచెం వివరణ ఇస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత శిష్య సమూహము దేవుని సువార్తను ప్రపంచం అంతటికి పరిచయం చేసింది. మొదటి శతాబ్దంలో చాలా బలమైనటువంటి పరిచర్య జరిగింది. వేల కొలది సంఘాలు నిర్మించబడ్డాయి. అనేక లక్షల కొలది మంది విశ్వాసులు దేవుని సన్నిధిలో చేర్చబడ్డారు, దేవుని సంఘంలో చేర్చబడ్డారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే సంఘంలో విశ్వాసులు ఎలా చేర్చబడతా ఉన్నారో 3000, 5000 ప్రతిదినము చేర్చబడతా ఉన్నారు. అంటే లెక్క పెట్టలేకపోయారనమాట. అంత బలమైనటువంటి పరిచర్య జరుగుతా ఉంది. అంతే బలంగా దుష్టుడు కూడా పనిచేయటం మొదలు పెట్టాడు. మొదటి శతాబ్దం చివరికి వచ్చేసరికి క్రైస్తవ సంఘం చాలా భయంకరంగా హింసకు గురైంది. అది మొదటి శతాబ్దంలో మనకు కనిపిస్తూ ఉంటది. సంఘం కూడా చెదిరిపోయినట్టు అపోస్తల కార్యాల్లో మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యాల్లో మనకి కనిపిస్తూ ఉంటది సంఘము చెదిరిపోయినట్టు. భయంకరమైనటువంటి పరిచర్య. ఆ టైంలో ఈ యొక్క సంఘ సంస్కరణకు కావలసినటువంటి విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ముందే ఊహించిన వాడై ఈ గలతీ పత్రికను మన పరిశుద్ధ గ్రంథంలో చేర్చాడు.